నమస్తే ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. నేను సాయి. ప్రేమ అనే ఒక పవిత్రమైన అనుబంధంగా హైందవ సంస్కృతి పరిగణిస్తుంది. యువతీ యువకుల మధ్య కొన్ని పరిస్థితుల్లో అంకురించే పరస్పర ఆకర్షణ ప్రేమగా మారుతోంది. కానీ ఇటీవలి సంవత్సరాల్లో ప్రేమిస్తున్నాను అంటూ ముస్లిం యువకులు హిందూ యువతుల వెంట పడుతుండడం ఒక వ్యూహంగా మారుతోంది. హిందూ కుటుంబాల పాలిట శాపంగా పరిణమిస్తోంది. ప్రేమ అనే వల ద్వారా ఎలా హిందూ యువతుల్ని ఇతర మతాల యువకులు వంచి వివాహాలు చేసుకుంటున్నారు, ఎందుకు ఇలా జరుగుతోంది? ఇటీవలి కాలంలో తరచుగా ఇలాంటి వార్తలు ఎందుకు ఎక్కువగా వినిపిస్తున్నాయి? ఇలాంటి ప్రయత్నాలతోనే ఉన్నత విద్యా సంస్థల్లో సైతం యువతీ యువకుల్ని ఎలా ఇతర మతాల్లోకి మార్చబడుతున్నారు? పైకి చాలా సాధారణమైన ప్రేమ కథల్లా కనిపించే ఈ సంఘటనల వెనకాల ఉన్న కుట్రలేంటి? హిందూ సమాజం ఎలాంటి అన్య మతాల దాడికి గురవుతోంది? ఇదే ఈనాటి ధర్మపీఠంలో చర్చనీయాంశం. ఇవాళ మన చర్చలో పాల్గొంటున్నారు అనంతపురం జిల్లా ఆర్ఎస్ఎస్ జిల్లా కళాశాల విద్యార్థి ప్రముఖ్ శ్రీ సూర్యప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా చారిత్రక పరిశోధకులు ప్రొఫెసర్ ఎంఎం రావు గారు, మరియు హిందూ జనశక్తి అధ్యక్షులు శ్రీ లలిత్ కుమార్ గారు, అదేవిధంగా ప్రముఖ సామాజిక విశ్లేషకులు కస్తూరి మురళీకృష్ణ గారు. నమస్కారం మురళీకృష్ణ గారు అండ్ లలిత్ కుమార్ గారు, విశ్వశాంతి సూర్యప్రకాష్ రెడ్డి గారు అండ్ ఎంఎం రావు గారు. చర్చకు స్వాగతం. ముందుగా ఈ అంశానికి సంబంధించి లవ్ జిహాద్ ఈ అంశానికి సంబంధించి కమలానంద భారతి గారు తమ స్పందనను తెలియజేశారు. వారేం చెప్తారో ఒకసారి విందాం. జరుగుతున్నది విజయవాడలో కూడా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ముస్లిం యువకుడు హిందూ పేరుతోటి ఒక అమ్మాయితో చనువు పెంచుకుని వాళ్ళ ఇంటిలోకి ప్రవేశించి, ఆ అబ్బాయి వయసు కూడా 18-19 సంవత్సరాల వయసే ఉంటుంది. వాళ్ళని నమ్మించి అమ్మాయిని మోసం చేశాడు, ఇంట్లో పెద్దవాళ్ళని మోసం చేశాడు, ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేశాడు, ఆ తర్వాత అరెస్ట్ అయ్యాడు. కాబట్టి ఇక్కడ జరగటం లేదనేది లేదు. లవ్ జిహాద్ అనేది కేవలము వెంటబడము, ఆడపిల్లల్ని ప్రేమ పేరుతోటి వంచటము, లొంగదీసుకోవడమే కాదు. కళాశాలల్లో ర్యాగింగ్ పేరుతోటి హిందూ అమ్మాయిల్ని ముస్లిం అబ్బాయిలు హేళన చేయటము, హింసించటము, తాకటము, ఇటువంటి కార్యక్రమాలు కూడా కాలేజీలో జరుగుతున్నాయి. ఇవి గ్రామీణ ప్రాంత కాలేజీల్లో కూడా జరుగుతున్నాయి. లవ్ జిహాద్ భారతదేశం అంతటా జరుగుతున్నది. విజయవాడలో కూడా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక విభ్రాంతిని కలిగించే కొన్ని అంశాలని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. గుజరాత్లో ముస్లిం యూత్ ఫోరం పేరిట లవ్ జిహాదీ గ్రూపులు ప్రచారం నిర్వహించాయి. బ్రాహ్మణ యువతిని పెళ్లాడితే 5 లక్షల రూపాయలని, పంజాబీ సిక్కు యువతిని పెళ్లాడితే 7 లక్షల రూపాయలని, క్షత్రియ యువతి అయితే 4.5 లక్షల రూపాయలంటూ లవ్ జిహాదీ గ్రూపులు కొన్ని ప్రచారం నిర్వహిస్తూ లవ్ జిహాద్ ని యథేచ్ఛగా నిర్వహించడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా 2010లో కేరళ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ ఈ లవ్ జిహాద్ వాస్తవమేనని ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఒక పార్టీ కుట్రపూరితంగా లవ్ జిహాద్ జరుపుతోందని ఆయన ఉద్ఘాటించారు. అంతేకాదు 2012 జూన్ 25వ తేదీన రాష్ట్రంలో మత మార్పిడుల గణాంకాల గురించి అసెంబ్లీలో కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాండీ ప్రకటించారు కూడా. ఆయన ప్రకటనలో కొన్ని అంశాలు చూసినట్లయితే 2006-2012 మధ్య కాలంలో కేరళలో మొత్తం మతం మారిన వారి సంఖ్య 7,713 అని, 2009 నుంచి 2012 మధ్య కాలంలో కేరళలో ఇస్లాం మతంలోకి వెళ్లిన హిందూ యువతుల సంఖ్య 2,195 అని ఆయన అసెంబ్లీలోనే ప్రకటించిన పరిస్థితి. అయితే ఈ నంబర్లకి దాదాపు 3 నుంచి 4 రెట్ల పైనే మత మార్పిడులు జరిగి ఉంటాయనే అంచనా కూడా ప్రస్తుతం వినిపిస్తున్న పరిస్థితి. ఇక ఆ తర్వాత వచ్చిన కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా లవ్ జిహాద్ పేట్రేగిపోయిందన్న వార్తా కథనాలు కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ లవ్ జిహాద్
ఈ మధ్య కాలంలో విస్తరిస్తున్న ఆనవాళ్లు కూడా కొన్ని కనబడుతూ ఉన్నాయి. అమాయక హిందూ యువతులను మతం మార్చడానికి అనేక కుట్రలు పన్నుతున్నట్లుగా కూడా ప్రస్తుతం పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. క్షేత్రస్థాయిలోని పరిస్థితులు చాలా భయంకరంగా కనబడుతూ ఉన్న నేపథ్యం ఇది. ఇక ఈ మధ్య కాలంలో అమ్మాయిల మిస్సింగ్ కేసులు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైన పరిస్థితి. అటు ఏపీలో ఒక యువతి అదృశ్యమైతే ఆ మిస్సింగ్ కేసుని ఛేదిస్తూ పోలీసులు కాశ్మీర్ సరిహద్దుల్లో ఆ యువతి ఉన్నట్లు గుర్తించారు. అంటే అప్పుడు ఏపీ డీజీపీ కూడా మీడియా సమావేశంలో అమ్మాయిల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు కూడా. ప్రస్తుతం కొన్ని అంశాలు చూస్తున్నట్లయితే జాతీయ మీడియాలో వరుస కథనాలు వచ్చినప్పటికీ, అటు ఉత్తరాదిలో కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పటికీ ఈ అంశాన్ని కేవలం ఆర్ఎస్ఎస్ లేదా హిందూ భావజాలం కలిగిన సంస్థలు ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారంగానే చాలా మంది నాయకులు చెబుతూ వచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో చాప కింద నీరులా ఈ లవ్ జిహాద్ అనేది విస్తరిస్తున్నమాట వాస్తవమని పరిశీలకులు చెబుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కూడా ఈ అంశానికి సంబంధించి, ముఖ్యంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరగడానికి కూడా ఈ లవ్ జిహాద్ దోహదపడుతుందని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే విజయవాడలో ఒక సంఘటనకు సంబంధించి, దుర్గా మల్లేశ్వరి సంఘటనకు సంబంధించిన అంశాలని ఒకసారి మనం చూద్దాం. ప్రేమ పేరిట జరుగుతున్న మోసాల్లో విజయవాడకు చెందిన దుర్గా మల్లేశ్వరిది దయనీయమైన కాదా. ఒకప్పుడు చిన్న కంపెనీలో పనిచేస్తున్న ఆమె ఒక పెద్ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో పనిచేస్తున్న జావేద్ అనే వ్యక్తిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో హైందవ సంప్రదాయం ప్రకారమే 2011లో వాళ్ళిద్దరు పెళ్లి గుళ్ళో జరిగింది. అనంతరం దుర్గా తల్లిదండ్రులు ఒప్పుకున్నప్పటికీ కూడా తన వైపు తల్లి ఒప్పుకోవడం లేదంటూ హైందవ సంప్రదాయంలో ఉన్న దుర్గా మల్లేశ్వర పేరు అమ్రీన్గా మారుస్తూ ముస్లిం మతంలోకి మార్చి ఆమెను నికా చేసుకున్నాడు. అయినప్పుడు కూడా అత్తవారు తన దగ్గరికి ఆమెను రానివ్వకపోవడంతో వేరే కాపురం అంటూ మరో చోట ఆమెను ఉంచాడు. అనంతరం వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరగడంతో ఆ విషయానికి సంబంధించిన వివాదం పడమట పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీసులు అదేవిధంగా అక్కడ ఉన్న పెద్దలు కూడా వారి మధ్య రాజీ కుదిర్చారు. అనంతరం కట్నం పేరుతో ప్రేమ పెళ్లి చేసుకున్నా సరే 7 లక్షల వరకు కూడా అమీర్ నుంచి వాళ్ళు లాగడం జరిగింది. ఎంత డబ్బు పోయిన తర్వాత కూడా తనని ఇంటికి రానివ్వకపోవడంతో ఏం చేయలేదు దొక్కితోచిన పరిస్థితుల్లో ఈ దుర్గా మల్లేశ్వరి ఉరఫ్ అమీర్ ఉందని చెప్పాలి. అనంతరం రంజాన్ దగ్గర నుంచి భర్త నా తల్లిని చూసొస్తానని వెళ్ళిన భర్త ఎంతవరకు కూడా ఆమె కనపడలేదు. ముఖ్యంగా 15 రోజుల నుంచి అయితే ఫోన్ టచ్లో కూడా లేకపోవడంతో ఏం చేయాలో తెలియక అత్తవారింటికి వెళ్ళిన దుర్గని ఇంట్లో కూడా రానివ్వకుండా మొహం మీదే తలుపు వేయడంతో ఆ ఇంటి ముందే ధర్నాకు దిగింది. చివరికి ఈ విషయం అటు ఇటు తిరిగి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది. వాళ్ళు అత్తవారిని అదేవిధంగా ఆమె తరపు బంధువులను కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికీ కూడా జావేద్ ఏమేయడం అనేది దుర్గా మల్లేశ్వరికి తెలియడం లేదు. అటు ఫోన్ టచ్లోనూ లేక భర్త ముఖం కనబడగా ఆమె అల్లాడుతుంది. మొత్తం మీద తను మోసపోయానని, ముఖ్యంగా ప్రేమ పేరుతో తన మతం కూడా మార్చుకోవాల్సి వచ్చిందని ఆమె వాపోతుంది. నేను హిందువుల అమ్మాయిని, కాపుల అమ్మాయిని. 8 సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నాడని. పోయిన సంవత్సరం ముస్లిమ్స్లో కలిపి నికా చేసుకున్నాడు. ముస్లిమ్స్లో మార్చి పెళ్లి చేసుకున్నాడు. అది విజయవాడలోని ఓ యువతి చెప్పిన అంశాలు ఒకవైపు ఉంటే, దీనికి సంబంధించి సమగ్ర కథనాల్ని అందించడానికి మీడియా కూడా కొంతవరకు ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతోందా? ఇది లవ్ జిహాదీ అనే అంశం వచ్చినప్పుడు ఇది కేవలం ఇదే హిందూ మత సంస్థలకు సంబంధించిన అంశంగా దీన్ని ఎందుకు పరిగణిస్తూ వస్తోంది? ప్రస్తుతం ఇది చాప కింద నీరులా విస్తరిస్తున్నప్పటికీ కూడా దీని సీరియస్నెస్ ని ఎందుకు ప్రజలకు అందించట్లేదు? ఈ అంశం గురించి ముందు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లలిత్ కుమార్ గారు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల గురించి ఒకసారి చెప్తారా? లవ్ జిహాద్ అనే అంశం ఏ విధంగా విస్తరిస్తూ వస్తోంది? అంటే ప్రాథమికంగా చూసుకున్నట్టయితే ఈ లవ్ జిహాద్ అంటే ఇప్పుడు ఇస్లాం మొదలైన కాడి నుంచి కూడా వాళ్ళ లక్ష్యం ఒకటే ఉందండి, మత వ్యాప్తి. ఈ మత వ్యాప్తికి వాళ్ళు రకరకాల మార్గాలు అనుసరిస్తున్నారు. ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఇన్నాళ్ళు ఏంటంటే జిహాద్. దానికి ఏంటంటే వాళ్ళు టెర్రరిజం, ఉగ్రవాదం అని అంటున్నాం కదా. ఈ ఈ ప్రేమకు కూడా లవ్ జిహాద్ అని పిలవటానికి కూడా కారణం అదే అండి. ఎందుకంటే దీనికి పెద్ద వ్యత్యాసం లేదు. వాళ్ళ మత వ్యాప్తిలో భాగంగా వాళ్ళు కొంతమంది ఎవరైతే ప్రాణం మీద తీపి లేని వాళ్ళు, లేకపోతే చట్టం మీద గౌరవం లేని వాళ్ళు, వ్యవస్థల పట్ల నమ్మకం లేని వాళ్ళు ఉగ్రవాదులుగా మారుతారు. ఇవన్నీ ఉంటాయి చూసారు. కొంతమందికి ప్రాణం మీద తీపి ఉండి వ్యవస్థల పట్ల భయం ఉన్న వాళ్ళు ఉంటారు చూసారు. వాళ్ళు చాప కింద నీరులాగా వాళ్ళ మతాన్ని పెంచుకోవటానికి చేసే ఉగ్రవాదం ఈ లవ్ జిహాద్. ఇవి అటువంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కనిపించాయా? ఖచ్చితంగా అండి. మనకి ఒకటి కాదు, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కనిపిస్తున్నాయి. మనం ఈ పర్టికులర్గా ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పరిగి అనే ఒక ప్రాంతం ఉంది, మీకు బహుశా ఐడియా ఉండే ఉంటుంది, వికారాబాద్ జిల్లా పరిగి. ఈ పరిగి అనే ప్రాంతంలో నెలకి ఎటు లేదన్నా కూడా 2 నుంచి 3 కేసెస్ ప్రతి నెల ఉంటున్నాయి. అవి
ఇది ఎట్లా అయిపోయిందంటే అక్కడ వ్యవస్థల్ని కూడా వాళ్ళు అంటే అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు పట్టుబట్టి కొన్ని వ్యవస్థలను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ప్రధానంగా అక్కడ ఉండే డిఎస్పిని, అక్కడ ఉండే ఎంఆర్ఓని, అక్కడ ఉన్న మ్యారేజ్ రిజిస్ట్రార్ ఉంటారు చూసారా, ఆ రిజిస్ట్రార్ వీళ్ళ ముగ్గురిని కూడా ముస్లిమ్స్గా పెట్టుకున్నారు. అక్కడ మీరు ఏ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా వాళ్ళు ఎవరు కూడా మనకి సపోర్టింగ్గా జరగట్లేదు. ఎందుకంటే మన కార్యకర్తలు కానీ లేకపోతే హిందూ సంస్థల వాళ్ళు కానీ అక్కడ పదే పదే ప్రతి ఇష్యూ జరిగిన ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. వెళ్ళిన ప్రతిసారి పోలీసుల దగ్గరుండి వాళ్ళకి సెక్యూరిటీ కల్పించడం, అమ్మాయిని తీసుకొచ్చేసి వాళ్ళని ఇప్పుడు అమ్మాయి ఈ రోజు వెళ్ళిపోతుంది, ఈ రోజు వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినా కూడా అమ్మాయి కనిపించదు. ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత అమ్మాయిని స్టేషన్కి తీసుకొస్తారు. ఏ పరిస్థితుల్లో అమ్మాయి పెళ్ళి అయిపోతుంది, కాపురం చేయటం మొదలు పెట్టేస్తారు. తల్లిదండ్రుల దగ్గరికి తీసుకొస్తే కొంతమంది స్త్రీలు మా కళ్ళ ముందే చెప్పారు, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎవర్రా మీరు, మీకు నాకు సంబంధం ఏంటి అని ఎదురు ప్రశ్నించేంత స్థాయిలో వాళ్ళ బ్రెయిన్ వాష్ అవుతుంది. ఓకే, రైట్. ఎంఎం రావు గారు, అసలు లవ్ జిహాద్ ఉద్దేశం ఏంటి, వారి కార్యాచరణ ఏంటి? ఈ లవ్ జిహాద్ అనేటువంటిది నిజానికి కేవలము ఆంధ్ర ప్రాంతానికి భారతదేశానికి పరిమితమైనది కాదు. ఇది వరల్డ్ వైడ్గా ముస్లిం కంట్రీస్ అన్నిట్లో కూడా ఉంది. ఇండోనేషియా, థాయిలాండ్, తర్వాత కంబోడియా, శ్రీలంక, నేపాల్, ఈ దేశాలన్నిట్లో కలిపి అంతర్జాతీయ స్థాయిలో ముస్లిమ్స్ చేస్తున్నటువంటి ఒక పెద్ద కుట్ర ఇది. అన్ని దేశాలలో కూడా ముస్లిమ్స్ యొక్క జనాభాని పెరగాలి. ఆ విధంగా ఇండోనేషియా మొత్తం కూడాను ఈనాడు ముస్లిం కంట్రీ అయింది. కానీ అందులో ఉన్నటువంటి బాలి ద్వీపం ఇంకా కాలేదు. ఆ బాలి ద్వీపాన్ని కూడా ముస్లిం జనాభా పెంచడం కోసం అక్కడ హిందూ యువతులందరినీ కూడాను వివాహాలు చేసుకుని, ఒక హిందూ యువతిని వివాహం చేసుకుంటే కేవలం ఒక హిందూ యువతి రావటం కాదు, ఒక తరం కూడా ఆ ముస్లిం జనరేషన్లో పెరుగుతూ ఉంటుంది. అనేక మంది వాళ్ళ అమ్మాయి ద్వారా వచ్చేటువంటి పిల్లలందరూ కూడాను ముస్లిమ్స్గా అవుతారు. ఈ విధంగా వాళ్ళ యొక్క ఇది కేవలం ఇప్పుడు పుట్టినటువంటిది కాదు. దీని యొక్క మూలాలు మనకి ముగలాయి పీరియడ్ నుంచి ఉన్నాయి. నిజానికి అంతకన్నా ముందు శకులు, హూణులు, గ్రీకులు వీళ్ళందరూ మన దేశంలోకి వచ్చారు. కానీ వాళ్ళెవరూ కూడా ఈ దేశంలో ఆ పేర్లతో ఈరోజు మనకు కనిపించరు. దానికి కారణం ఏమంటే ఆ రోజుల్లో హిందూ సమాజము, భారతీయ సమాజము చాలా గట్టిగా ఉండి వాళ్ళందరినీ తనలో కలిపేసుకోగలిగింది. కానీ తరువాత ముఘల్స్ ప్రారంభమైనప్పటి నుంచి మనము అనేక సార్లు యుద్ధాలు చేయటము, ఆ యుద్ధాలలో మనం కొంత క్షీణించటము, వాళ్ళ యొక్క బలం కొంత పెరగటము, దాంతో మన స్త్రీలని బలవంతంగా వాళ్ళు ఎత్తుకెళ్ళి ఇక ప్రశ్నే లేదు తీసుకుని వెళ్ళి వాళ్ళ జనానాల్లో చేర్చుకోవటం. ఈ విధంగా జిహాద్ అనేటువంటి దానికి ప్రపంచవ్యాప్తంగా ముస్లిం అధికారం రావాలి, వాళ్ళ యొక్క మతం మాత్రమే ఉండాలి, ఇంకొక మతం ఉండకూడదు అనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశము. దానికి స్త్రీలని తీసుకున్నట్లయితే పురుషుల్ని చంపేయటము, స్త్రీలని పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళ ద్వారా వాళ్ళని ముస్లింలు చేసి పుట్టే సంతానాన్ని ముస్లింలుగా చేయటము. ఇది వాళ్ళ యొక్క అంతర్జాతీయమైనటువంటి కుట్ర. ఇది కేవలము ముస్లింలకే కాదు, క్రైస్తవులకు కూడా ఇది ఉంది. క్రైస్తవులు కూడా ఇదే పద్ధతిలో చేయటం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. అందుకని అనేక కాంటినెంట్స్ లో, ఖండాలలో ఈ రోజు క్రైస్తవులు తప్పితే అక్కడ ఉన్నటువంటి ఇతర ఏ జాతి వాళ్ళు లేకుండా చేశారు. ఓకే, రైట్. మురళీకృష్ణ గారు, ఇంతకు ముందు వచ్చిన మొఘలాయుల దగ్గర నుంచి ఎంతో మంది ముస్లిం పాలకులు ఎంతో మంది ఈ దేశంలో దండెత్తి వచ్చారు, ఇక్కడ దండయాత్రలు చేశారు, ఇక్కడ ఉన్న వాళ్ళని అణిచివేశారు, మత మార్పిడులు కూడా చేశారు. అప్పుడు దాడి చేసి ఖచ్చితంగా ఒక నిరంకుశ ధోరణితో మత మార్పిడులు జరిగాయి. కానీ ఇప్పుడు ప్రేమ అనే ఒక మాటతో జరుగుతున్నాయి. ఈ దీన్ని ఎంత ప్రమాదకరమైన విషయంగా దీన్ని భావించాలి? లవ్ జిహాద్ అనేది ఎంత ప్రమాదాన్ని సూచిస్తోంది? ఇది ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి కాబట్టి ఈరోజు మనందరం కూర్చుని అసలు ఏంటి లవ్ జిహాద్ అని చర్చిస్తున్నాం. ప్రమాదం ఎందుకు అంటే ఇందాక వారు చెప్పినట్టు ఒక అమ్మాయి కన్వర్ట్ అయిందంటే, మతం మారిందంటే కొన్ని తరాలు వెళ్ళిపోయినట్టు. అదిగాక మన భారతీయ సమాజంలో కొన్ని పెక్యులారిటీస్ ఉన్నాయి, మనకు కొన్ని నియమాలు, కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఈ ముస్లిం ఇన్వేడర్స్ ఎలాగైతే ఆ నియమాల్ని అనుసరించి వాళ్ళు తమ చర్యలు సాగించుకుంటూ పోయారో ఈనాడు అదే జరుగుతుంది. ఉదాహరణకి ప్రేమ అనేది మన సమాజంలో కొన్ని సంవత్సరాల తరబడి సినిమాల్లో కానీ నవల్లో కానీ ఒక అద్భుతమైన విషయంగా ప్రచారం అవుతూ జరిగింది. తల్లిదండ్రులను ఎదిరించడం ప్రేమ, చిన్నప్పుడు యువతి యువకులు ఒక యుక్త వయసు రాగానే కలవగానే అది అతి పవిత్రమైన ప్రేమ. వాళ్ళు తల్లిదండ్రులు ఎదిరిస్తే సమాజాన్ని దుష్మన్ జమానా అనేసి పాటలు పాడేయడం, ఇది ఒక గొప్ప రకంగా ప్యార్కియాతో డర్నాకియా అంటాం, ఇది ఒక రకంగా ఎస్టాబ్లిష్ అయింది సమాజంలో. కాబట్టి ప్రేమ అనేది తమ మీద గొప్ప కార్యం చేస్తున్నాం, పవిత్ర కార్యం చేస్తున్నాం అనే భ్రమలో ఉంటున్నారు యువతి యువకులు. సో ఈ రకంగా బ్రెయిన్ వాష్ అయిన తర్వాత
ఇప్పుడు ఈ ప్రేమ అని ఇద్దరు ఒక యువతి యువకులు కలిస్తే మనము ఇది తెలిసిన వాళ్ళం, మరే వీడు నిజమైన ప్రేమనా ఇది, వాడు లేక వీళ్ళని కన్వర్ట్ అయిన తర్వాత ముందు ప్రేమ అని లొంగ తీసుకున్న తర్వాత వాడు పోర్నోగ్రఫీ వాళ్ళని చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేసి కన్వర్ట్ చేసి పెళ్లి చేసుకుంటున్నాడా, మోసం చేస్తున్నాడా, ఇవన్నీ తర్వాత వస్తాయి. కానీ ముందు ప్రేమ అనగానే వాళ్ళిద్దరు ఇళ్లలోంచి పారిపోగానే అడ్డుకుంటే వీళ్ళంతా కన్జర్వేటివ్స్, వీళ్ళంతా అదేమిటి మోరల్ పోలీసింగ్ అని ఒక ముద్ర వేసి ఒక సమాజాన్ని రక్షించే చర్యని ఒక దుష్టచర్యగా అభివర్ణించి ఒక ముద్ర వేసేటువంటి వ్యవస్థ ఉంది మన దగ్గర, ఇటు మీడియా కానీ సమాజంలో కానీ. దీనికి ప్రధాన కారణం ప్రేమ. ప్రేమ పవిత్రమైంది. ఆ పవిత్ర చర్య చేస్తుంటే ఈ మూర్ఖులు అడ్డుకుంటున్నారు, వీళ్ళు సంకుచితవాదులు అడ్డుకుంటున్నారు. వాళ్ళ ఇది కుల మత జాతి వివక్షత లేనటువంటి ప్రేమలో వీళ్ళు కులం చూస్తున్నారు అనేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నిజానికి పెళ్లి చేసుకునే వరకు ప్రేమ ఉంటుంది. అమ్మాయి నిజంగా తనను ప్రేమిస్తున్నాడు అనుకుంటుంది. పెళ్ళైన తర్వాత కట్నం అడగరు. మీ కుటుంబంలో మీ చెల్లెల్ని మన మతంలోకి మార్చు, లేకపోతే మీ అన్నని మన మతంలోకి మార్చు, ఇలా ప్రెషరైజ్ చేస్తారు. సో ఇది జరుగుతున్నాయి, ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఇంకొక విషయం గమనించాలి మీరు. సాధారణంగా ఒక హిందూ యువకుడు ఇతర ఏ మతంకి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నా ఆ యువతి తన మతాన్ని ధర్మాన్ని పాటించేటువంటి స్వేచ్ఛనిస్తాడు. ఇది మనం పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు చూడొచ్చు. మీరు మ్యారీ క్రిస్టియన్ ఆర్ ఏ ముస్లిం, ఆమె తన రిలీజియన్ని పాటిస్తూ ఉంటుంది, వీడు తన రిలీజియన్ని పాటిస్తూ ఉంటాడు, ఎక్కడ ఆమెను కన్వర్ట్ చేయడు. ఇన్ ద కేస్ ఆఫ్ ఒక హిందూ యువతి మరే మతానికి చెందిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే ఈ యువతి మతం మారుతుంది. ఇది మన సమాజంలో మనం చూస్తున్నటువంటి విషయం. అంటే డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. దీనికి చరిత్రకి వారు వెళ్ళారు కాబట్టి చరిత్రలో మరొకటి పరమత సహనం కల గొప్ప రాజైన అక్బర్ పెట్టిన ఒక నియమం గురించి చెప్తాను. అక్బర్ ఒక నియమం పెట్టాడు, పరమత సహనం పాటిస్తున్నాడు, రాజపుత్ర స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. సో అతను పెట్టిన నియమం ఏంటంటే హిందూ రాజులు ముస్లిం స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. అంటే అసలు హిందువులు అంటే ఒక హిందూ స్త్రీని ముస్లింలు పెళ్లి చేసుకోవచ్చు, కానీ హిందూ యువకుడు ముస్లిం యువతుల్ని పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ ఏ రాజపుత్ర రాజైనా ఎవరైనా పొరపాటున ముస్లిం యువతి వైపు చూస్తే దాడి చేసి ఆ రాజ్యాన్ని నాశనం చేయడం, వాడు కళ్ళు పెరిగించడమో జరిగేది. ఇది పరమత సహనమైన ఉన్నటువంటి అక్బర్ పెట్టినటువంటి రూల్. ఇది కూడా మన అప్పటికి టర్మ్ లేదు, కానీ లవ్ జిహాద్ లో ఒక భాగమే ఇది కూడా. అంత సీరియస్ గా తీసుకోవాలి మనం ఈ విషయాన్ని. ఓకే, సీరియస్ గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇట్లాంటి దృష్టాంతాలు మీ అబ్జర్వేషన్ లో కనిపించిన అంశాలు ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు ఉన్నవి ఏమైనా చెప్తారా? సాధారణంగా ఇటువంటి సంఘటనలు కేరళ రాష్ట్రం కానీ బెంగాల్ రాష్ట్రంలో కానీ చాలా ఎక్కువ జరుగుతున్నాయండి. కేరళ రాష్ట్రంలో అయితే ఒక షఫీ అనే ఒక అతను హిందూ డాక్టర్గా, ఎన్ఆర్ఐ డాక్టర్గా దుబాయ్లో పనిచేస్తున్నట్లు క్రియేట్ చేసుకుని విజిటింగ్ కార్డ్స్ కొట్టించుకొని దాన్ని ఏంటంటే త్రూ ఫేస్బుక్ సోషల్ మీడియా ద్వారా ఈ హిందూ అమ్మాయిల మీద టార్గెట్ చేయడం మొదలెట్టారు. మొదలెట్టిన తర్వాత రీసెంట్గా ఒక 6 months బ్యాక్ పోలీసులు కూడా దాన్ని ట్రేస్ అవుట్ చేశారు. చేస్తే దాదాపు 30 మంది హిందూ అమ్మాయిల్ని ఆయన న్యూడ్ వీడియోలు కానీ తర్వాత వాళ్ళని హరాస్ చేయడం కానీ, మీరు కన్వర్ట్ కాకుంటే ఈ న్యూడ్ వీడియోస్ ఇట్లా సోషల్ మీడియా ద్వారా పంపిస్తానని ఇట్లా బెదిరించడం మొదలు పెట్టారండి. సో దీని అంటే ఏంటంటే ఆయన అడిగారు, పోలీసులు ఇంట్రాగేషన్లో అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, ఎందుకు నువ్వు హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసావు, మీ ముస్లింలో కూడా అమ్మాయిలు ఉన్నారు కదా, ఎందుకు ముస్లిం అమ్మాయిల్ని టార్గెట్ చేయలేదంటే, ముస్లిం అమ్మాయిల్ని టార్గెట్ చేయడం చాలా మహాపాపం అండి, ఖురాన్లో చెప్పారు, అందుకే నేను హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేశానని చెప్పారు. ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి సొసైటీలో కూడా. ఓకే, లలిత్ కుమార్ గారు మీ అబ్జర్వేషన్ ఇంకా ఎటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ప్రధానంగా చెప్పాలంటే మా క్లాస్మేట్ ఒక కపుల్ ఉన్నారు, ఇద్దరు మా క్లాస్మేట్సే. అమ్మాయి పేరు తులసి, యాక్చువల్లీ అతని పేరు వేరే ఉంది. వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అతను ముస్లిం యాక్చువల్లీ. చేసుకునేప్పుడు అతను చాలా లిబరల్గా మాట్లాడాడు, ఒక రేషనలిస్ట్ లాగా బిహేవ్ చేశాడు. ఈ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే ఏంటి, నేను పెళ్లి చేసుకున్నా కూడా నా మతపరమైన విశ్వాసాలు నేను ఖచ్చితంగా పాటించవచ్చు అన్న నమ్మకంతో వెళ్ళింది. చక్కగా హ్యాపీగా కాపురం చేశారు. ఒక 1.5 year అయింది. ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఒకరోజు సడన్ గా అతను గొడవలు స్టార్ట్ చేశాడు. ఏంటంటే వాళ్ళ బ్రదరు చెప్పాడంట, మీ అమ్మాయికి దాదాపు 2 years టైం ఇచ్చాం మనము, ఇంకా మన పద్ధతులు అలవాటు చేసుకోవట్లేదు, సో ఇప్పటికన్నా అలవాటు చేసుకుంటుందా లేకపోతే తన దారిని తను వెళ్ళిపోద్దు కనుక్కోమని చెప్పి అడిగాడంట. సో ఇతను ఆ విధంగా అమ్మాయితో మాట్లాడాడు. అమ్మాయి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఒక బిడ్డను తీసుకుని తను ఎక్కడికి వెళ్తాడు సొసైటీలో, తను ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషి, తను బయటకు వెళ్ళలేని పరిస్థితి. సో ఆటోమేటిక్గా ఇక బెండ్ అయింది, కన్వర్ట్ అయింది. ఆ తులసి కాస్త తస్లీం అయింది. ఈ పేర్ల మార్పుడు ఇంకెన్నాళ్ళు, ఇప్పుడు సపోజ్ ఒక రజనీ
రజియా అవుతుంది, లేకపోతే ఒక అనుష ఉంటుంది, ఎందుకు ఆయిష అవుతుంది. ఎందుకు ఈ పరిస్థితి? ఇష్యూ అయిన విషయం నేషనల్ షూటర్ గా ఉన్న తారా సారాగా మార్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సిబిఐ కూడా దాని మీద చార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతోంది. ఒక కాలర్ తో మాట్లాడదాం సార్. అయితే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో మన ఉద్దేశం కూడా అంటే ఇది మొత్తం అందరూ ముస్లింలు ఇటువంటి వాటికి చేస్తున్నారనే ధోరణి కంటే కూడా కొంతమంది కుట్రపూరితంగా ఈ వ్యవహారాలు చేస్తున్నారు. వాళ్ళ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తున్నాను. అంతే కదా? ఒక కాలర్ తో మాట్లాడదాం. కూకట్పల్లి నుంచి ఒక కాలర్ ఉన్నారు, రెహమాన్ గారు మీ అభిప్రాయం ఏంటి? రహీం గారు చెప్పండి సార్. నమస్కారం సార్, చెప్పండి. అక్కడ పెద్దలందరికీ నమస్తే సార్. సార్ హలో సార్, చెప్పండి సార్, వినిపిస్తుంది సార్, చెప్పండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే సార్. యా సార్, ఇప్పుడు లవ్ గురించి చెబుతున్నారు కదా సార్. ఇది అవును, ఒక ముస్లిం యువకుడు హిందూ యువతిని పెళ్లి చేసుకుంటున్నారని. మరి అలాగే హిందూ కూడా ముస్లిం పెళ్లి చేసుకుంటున్నారు సార్. మరి దాని గురించి మాట్లాడేది సార్. చాలా మంది చేసుకుంటున్నారు అలా. అవును, అలా మా కుటుంబంలో చేస్తున్నారు చాలా మంది. అవునవును, ఎక్కడో బయటకు వస్తారు. మా కుటుంబీకుల్లోనే జరిగిన ఈ 3 పెళ్లి జరిగినాయి అలా మా కుటుంబీకుల్లోనే. సార్ మీరు ఓకే ఇప్పుడు మనం ఇండియన్ ఒక భారతదేశంలో పుట్టాక మనం అందరికీ ఒకే నాయంగా మాట్లాడాలి మనం. ఓకే, అవునవును, కరెక్టే. ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడుతున్నాం సార్, దాని గురించి కూడా మాట్లాడట్లేదు అనడానికి లేదు, ఇంక ఇప్పుడే స్టార్ట్ అయింది. అది చెప్పింది అంతే సార్ నేను చెప్పేది. థ్యాంక్ యూ రెహమాన్ గారు, మీ అభిప్రాయం ఏదో చెప్పినందుకు. రైట్, మరో కాలర్ తో మాట్లాడదాం. హలో 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 సార్, చెప్పండి సార్, మీ పేరేంటి? నా పేరు అనిల్ కుమార్ పాలాడుగండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అంశం లవ్ జిహాదీ ప్రేమ ఖైదీ. ఇప్పుడు ముందుగా భారత్ టుడే వారికి అందరికి మీ తరఫున మా తరఫున ధన్యవాదాలండి. ఓకే సార్, ఇప్పుడు ఈ ఏదైతే ఇప్పుడు మీ గర్భపీఠంలో అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా నా నమస్కారములు. అయితే సార్, ఇప్పుడు మనం ఏదైతే ఇది మాట్లాడుతున్నామో దీన్ని అమలు చేసేవాళ్ళు, ఇప్పుడు మనం ఏదైతే మత ప్రచారకులు తర్వాత ప్రేమ ఈ ఖైదీ అని చెప్పేసి అంటున్నామో, అయితే ఎక్కడ నా సొంతంగా నేను ఏమంటున్నాను సార్, అక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా మనము ఫెయిల్యూర్ అవుతున్నాం సార్. ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాం అంటే, ఇప్పుడు మత ప్రచారకులు వస్తున్నారు మన గ్రామాల్లోకి లేకపోతే సిటీల్లోకి. అయితే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారాన్ని ముందు మనం అడ్డుకోలేకపోతున్నాం. అదొకటి. రెండోది ఏముందంటే సార్, ఇప్పుడు మనం మత మార్పిడులు అంటే సార్, ఇప్పుడు అప్పట్లో చూడండి, ఇప్పుడు నైజాం పీరియడ్ లో రజాకర్ల పరిపాలన ఎట్లున్నదంటే అప్పుడు ఎక్కువ శాతం హిందువులు అంటే దళితుల మీద దాడులు చేసి వాళ్ళందరినీ దౌర్జన్యంగా మత మార్పిడులకు గురి చేసినటువంటి సంఘటన అది అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. అయితే అది అప్పటి నైజాం అంటే అప్పుడు ఒక 100 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ ఈ రోజు 2017 వచ్చినా కూడా ఇంకా జరుగుతున్నాయంటే నేనేమనుకుంటున్నాను సార్, ఇక్కడ కొద్దిగా ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం ఒకటి, ఎక్కడన్నా జరుగుతున్నా కూడా మనం ఇమీడియట్ గా స్పందించలేకపోతున్నాం. 2 తర్వాత ఇప్పుడు ఈ మత మార్పిడులు ఏదైతే ఉందో, ఇప్పుడు భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు మనం చెప్పుకుంటున్నాం, మన పెద్దలు చెప్తున్నారు. అయితే అక్కడ ప్రభుత్వాలు ఫెయిల్యూర్ సార్. అంటే సార్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సార్ ఒక విషయం, మన ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అతను స్వయంగా క్రిస్టియన్ అయి ఉండి కూడా మన హిందూ దేవాలయాలలో మత ప్రచారం చేయకూడదని అతను జీవో తీసుకొచ్చాడు. ఆ జీవో తీసుకొచ్చాడు. సార్, చాలా విషయాలు మీరు మాట్లాడుతున్నారు సార్. ఇంకా అంత ఎలాబొరేటెడ్ గా అన్ని విషయాలు మనం చర్చించలేము. 1-2 అంశాలు ముఖ్యంగా లవ్ జిహాద్ గురించి చెప్పారు కాబట్టి ప్రభుత్వాల చిత్తశుద్ధి గురించి మాట్లాడారు. ఆ పాయింట్ ని మేము ఖచ్చితంగా టేకప్ చేస్తూ ఉన్నాము. ఇంకో కాలర్ తో మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి, మీరు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు. కాలర్ తో మాట్లాడదాం. కాకినాడ నుంచి ప్రేమ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రేమ గారు, మీ అభిప్రాయం ఏంటండి? హలో ప్రేమ గారు, చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు కేరళలో జరిగిన దాని గురించి ఆయన చెప్పారు. వాళ్ళు ముస్లింస్ హిందూ ఖురాన్ని గౌరవించి అది వాళ్ళని టార్గెట్ చేస్తే పాపం అవుతుందని చెప్పారు. వాళ్ళు పాటిస్తున్నారు కదా. మరి మన హిందూ దేశంలో ఉండి మరి వేదాల్లో అక్కడ మన దేవుళ్ళు చెప్పిన వాళ్ళ ఎందుకు పాటించలేదు? మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ హిందువులే, మన ఇంటి పక్క వాళ్ళ హిందువులు కూడా మనం చేయాలి కదా. అవును, రైట్ అండి. గురించి వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకున్నారు, వేరే అది మత బోధ అంటున్నారు. ఇప్పుడు మన దేవుళ్ళ గురించి మన సాంప్రదాయాల గురించి మోటివేట్ చేయాలి కదా. అవును, ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేమ గారు, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు. మురళీకృష్ణ గారు, ఇందాక మీరు రెస్పాండ్ చెప్పండి. మన సమాజంలో మనం ఏం చేయలేకపోతున్నామని ఒక రకంగా చూస్తే నిజం అనిపిస్తుంది. ఎందుకంటే మన సమాజంలో
ఉన్నటువంటి అనేక వైరుధ్యాల వల్ల ఈరోజు ఒక అమ్మాయి భర్తని కోల్పోయినా సరే, లేకపోతే ఈ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్న మోటార్లో విడాకులు తీసుకున్న రెండో మ్యారేజ్కి ఉన్నా సరే, సాధారణంగా ఒక హిందూ ముందుకు వచ్చి అటువంటి అమ్మాయిని స్వీకరించి పెళ్లి చేసుకోవడం కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కానీ కొంచెం తక్కువగా జరుగుతుంది. ఈ విషయంలో ఇటు క్రిస్టియన్స్ కానీ ముస్లింలు కానీ చాలా మంది ఉంటున్నారు. ఉదాహరణకి మా ఆఫీస్లో జరిగిన సంఘటనే ఒకటి చెప్తాను నేను. అనేక కారణాల వల్ల భర్తతో విడిపోయింది అమ్మాయి. ఆమె విడిపోయిన మరుక్షణము ఆమె ఒకవైపు నుంచి ఇటు క్రిస్టియన్ ముస్లిం, మరొక వైపు నుంచి ముస్లిం యూత్ ఆమెని దగ్గర తీసి ఆమెకు ఏమంటారు సేద ఇచ్చి ఆమెకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఎవరు పెళ్లి చేసుకునే చివరికి వస్తే షీ మ్యారీడ్ ఏ ముస్లిం, షీ గాట్ కన్వర్టెడ్ టు ముస్లిం. ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే మన సమాజంలో మనం కాస్త మన సంకుచితాలని వదులుకుని విశాల దృక్పథాన్ని తీసుకుని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన యువకులు కానీ మన దృక్కోణం కానీ మన కుటుంబ వ్యవస్థని మనం పునర్నిర్వచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితి లేనంత కాలం ఈ లవ్ జిహాదో ఏదో ఒక ప్రతి మనిషిలో ఒక అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తిని రెచ్చగొట్టి వారిని తమకు అనుగుణంగా కన్వర్ట్ చేసుకునే వీలుంటుంది. తర్వాత ఇంకో చిన్న విషయం, ఈ లవ్ జిహాద్ ప్రాధాన్యం గురించి మరొక చారిత్రక అంశం ఉంది. అందరూ ప్రేమ దీనివల్ల నష్టం ఏంటి అంటున్నారు కదా. ఉదాహరణకి కశ్మీరులో హర్షుడు అని ఒక మహారాజు ఉండేవాడు. చాలా గొప్పవాడు. అతను కశ్మీర్ నుంచి మ్లేచ్చుల్ని తరిమేసి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించాడు. ఆ సమయంలో అతని దగ్గరికి ఒక తురుష్కుడు వచ్చి చేరాడనమాట. ఆ తురుష్కుడు అతన్ని ఎంత చెప్పినా రాజు అతని దగ్గర రానిలేదు, కానీ అందమైన అమ్మాయిల్ని రాజుకు చూపించాడు. అతను అందమైన తురుష్క అమ్మాయిల్ని. ఆ రాజు అతనికి బానిస అయిపోయి చివరికి తురుష్క హర్షుడిగా పేరు పొందాడు. సో ఈ ప్రేమ అని మనం ఏదైతే అంటున్నాం, ప్రేమ అట్రాక్షన్, ఎవరైతే ఒక శక్తివంతమైన వ్యక్తి కనుక దీనికి ప్రలోభానికి లొంగితే సమాజం విచ్ఛిన్నమయ్యేటువంటి సమాజ నాశనం అవకాశం ఉంది. రావు గారు, ఇందాక ఇంకో కాలర్ ఒక పాయింట్ రేస్ చేశారు, దాని గురించి మీరు చెప్పాలండి. హిందూ యువకుడు ఒక ముస్లిం యువతిని పెళ్లి చేసుకుంటే అప్పుడు మాట్లాడట్లేదు, కానీ ముస్లిం యువకుడు హిందూ యువతిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఎందుకని మాట్లాడుతున్నారు? అది కూడా మాట్లాడాలి కదా అని అడుగుతున్నారు. దీనికి మనం అనేక దేశాలలో మంచి మంచి ఉదాహరణలు ఉన్నాయి, మన దేశంలోనే కాకుండా. ఫస్ట్ జనరేషన్ ఇండియన్స్ అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. చాలా మంది హిందూ యువకులు అక్కడ ఉన్నటువంటి స్పానిష్ అమ్మాయిల్ని, జర్మన్ అమ్మాయిల్ని, వాళ్ళ మొట్టమొదటి జనరేషన్ ఒక 80 సంవత్సరాల క్రితం వాళ్ళకి పుట్టినటువంటి సంతానం పుట్టింది. ఆ తర్వాత వీళ్ళని క్రిస్టియన్స్గా అవ్వమంటే అనేక మంది యువకులు, హిందూ యువకులు, ఇండియన్ మన అనేక ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా గట్టిగా నిల్చుని మేము క్రిస్టియన్స్గా కాము, మేము మా దీనిలోనే ఉంటామంటే వాళ్ళు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయారు. అయినప్పటికీ వాళ్ళు విడాకులు తీసుకుని ఒంటరిగా తమ పిల్లల్ని హిందువులుగా పెంచారు. దాని యొక్క లెసన్ పరిణామం ఏమైందంటే ఇప్పుడు అమెరికా కానీ ఇతర క్రిస్టియన్ దేశాలకు వెళ్ళేటువంటి భారతీయులు ఎవరు కూడా అక్కడ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం మానేసి భారతదేశం వచ్చి వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ క్యాస్ట్లో ఉన్నటువంటి అమ్మాయిలనే పెళ్లి చేసుకుని ఇప్పుడు అక్కడికి వెళ్ళటం మీకు ఎక్కడ ఒక్క కేసు కూడా ఇప్పుడు మీకు అమెరికాలో చాలా అరుదు. దానికి కారణం ఏమంటే మొట్టమొదటి జనరేషన్ హిందూ యువకులు చాలా గట్టిగా అక్కడ నిలబడి ఏమైనా సరే మేము ఒంటరిగా ఉంటాం, పిల్లల్ని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పలేదు, అప్పచెప్పకుండా తమ పిల్లలుగానే వాళ్ళు పెంచారు ఒంటరిగా. ఇలాంటి డిటర్మినేషన్ మన హిందూ యువకుల్లోనూ ఉండాలి, హిందూ యువతుల్లో కూడా ఉండాలి. ఓకే, అయితే లలిత్ కుమార్ గారు, దీనిలో సమస్య ఏంటి? ఇప్పుడు ఒకవేళ చేసుకుంటున్నారు, అయితే సమస్య ఏంటి? సమస్య అంటే చెప్తానండి. యాక్చువల్లీ రహీం గారికి పాపం ఇందాక సడన్ గా భారతీయత గుర్తొచ్చినట్టుంది. ఈ పరిస్థితికి కారణం వాళ్ళు ఏమంటున్నారు, హిందూ యువకుడు ముస్లిం అమ్మాయిని చేసుకుంటున్నాడు కదా, మరి దానికి తప్పెందుకు పట్టరు అంటున్నాడు. హిందూ యువకుడు ముస్లిం అమ్మాయిని చేసుకుంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఇతనికి భార్య వస్తుంది, వీళ్ళ తల్లిదండ్రులకి ఒక కోడలు వస్తుంది, మొత్తానికి ఇంటికి దీపం ఇల్లాలనే సామెత వస్తుంది. కానీ ఇస్లాంలోకి వెళ్తే ఈ స్త్రీ ఏమవుతుంది, ఒక పిల్లల్ని కలిగి యంత్రం అవుతుంది. సో అది మన బాధ. మన ఆడపడుచుని తీసుకెళ్లి ఎవరికో పాలేరు గాను లేకపోతే ఒక చోట పిల్లలు కానీ యంత్రం గాను పడేయటం మాకు ఇష్టం లేదు. కాబట్టి మేము ఎదురు తిరుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. లవ్ జిహాద్ గురించి మాకున్న అభ్యంతరం ప్రధానంగా ఇదే. వాళ్ళ సంప్రదాయంలో ఎక్కడైనా స్త్రీని ఏ విధంగా గౌరవించాలి, లేదు స్త్రీకి పలానా హక్కులు ఉన్నాయని ఎవరన్నా చెప్తున్నారా? చెప్పట్లేదు. కానీ భారతీయతలో మీరు చూడండి, స్త్రీని ఒక తల్లిలాగా, చెల్లిలాగా, దేవతలాగా చూస్తారు. పరస్త్రీ గురించి మాట్లాడితే మాతృవక్ పరదారేషు, పరస్త్రీని తల్లితో సమానంగా చూసే సంప్రదాయం మనది. ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పినట్టు వాళ్ళ సంప్రదాయం ఎలా ఉందంటే ఎప్పుడు ఎవరు విధవరాలు అవుతారా, వాళ్ళని ఏ విధంగా పెళ్లి చేసుకుని మన మొత్తంలో కలుపుకుందామా అనే ఆలోచనలో వాళ్ళు ఉంటున్నారు. మనకి మత వ్యాప్తంగా ఆలోచనే లేనప్పుడు ఒక భార్యతోనే గడుపుతాం కాబట్టి మనకు అట్లాంటి ఆలోచనలు రావు. వాళ్ళు ఇవాళ వదిలేస్తారు, రేపు చేసుకుంటారు, మళ్ళీ ఎల్లుండి వదిలేస్తారు, ఇంకోటి చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఇదే ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది వాళ్ళకి. రైట్, మీరు చెప్పి విద్యాలయాల్లో క్రైస్తవ మత ప్రచారకులు చేస్తున్న విష ప్రచారము, ప్రేమ వివాహాలకు సంబంధించి
హిందూ దేవాలయ ప్రతిష్టాన్ వ్యవస్థాపకులు కమలానంద భారతి స్వామీజీ మాట్లాడారు. వారేం చెప్తారు ఒకసారి విందాం. గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి వచ్చి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎవరైతే క్రిస్టియన్ టీచర్స్ ఉన్నారో వాళ్ళు చిన్నపిల్లలకి బైబిల్ వాక్యాలే కంఠస్థం చేపిస్తున్నారు. ఇలా అనంతపురం జిల్లాలో గుత్తి దగ్గర ఒక ఎలిమెంటరీ స్కూల్లో వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేసేటువంటి వాళ్ళు కూడా క్రైస్తవ మతాన్ని క్రింది స్థాయిలో ఉండే స్కూళ్ళల్లో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కాదు, 1981-82లోనే కన్యాకుమారి జిల్లాని కన్నీమేరీ ల్యాండ్గా మార్చాలనుకున్నప్పుడే, అప్పుడు దాని మీద ఒక ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాని మీద ఒక కమిషన్ వేశారు. దాంట్లో వెల్లడైంది ఏంటంటే చెన్నైలో ఉండేటువంటి పెద్ద పెద్ద కాలేజీల్లో అగ్రకులాలకు చెందిన ధనవంతులైన అబ్బాయిల మీద వల వేసి క్రైస్తవ అమ్మాయిలు వీళ్ళు క్రైస్తవ లవ్ జిహాద్ చేస్తున్నారు. మంచి మంచి కుటుంబాలకు చెందిన అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం, తర్వాత చర్చిలో మతం మార్చటం, ఇటువంటి కార్యక్రమాలు మొదటి నుంచి జరుగుతున్నాయి. ఇంకా మిగతా నీతులు సిద్ధాంతాలు ప్రచార మాధ్యమాల్లో ఈ దారి తప్పిన గతి తప్పిన మతి తప్పిన బుద్ధిహీన మేధావి వర్గం అంతా హిందూ సమాజానికి కులం లేదు మతం లేదని మనకు బోధిస్తున్నారు. రైట్, ఇదే చర్చలో అనంతపురం జిల్లా శివశక్తి సంస్థ అధ్యక్షులు శ్రీ విశ్వశాంతి కిరణ్ గారు కూడా చర్చలో జాయిన్ అవుతున్నారు. నమస్కారం విశ్వశాంతి కిరణ్ గారు, చర్చకు స్వాగతం. ముందుగా మీ దగ్గరకు వచ్చి ఒకసారి లలిత్ గారు, క్రైస్తవ మత ప్రచారకులు కూడా విష ప్రచారం చేస్తూ ప్రేమ వివాహాలకు సంబంధించి ఏదైతే లవ్ జిహాద్ అన్నామో, లవ్ జిహాద్ లాంటిదే క్రైస్తవ మత ప్రచారకులు కూడా చేస్తున్నారనేది ఒక అంశం. దీని గురించి ఏమైనా చెప్తారా? యాక్చువల్లీ క్రైస్తవులు చేసే చాలా చేష్టలు మనకి ఆన్ స్క్రీన్ కనపడవండి. ఎందుకంటే వాళ్ళు చాప కింద నీరులాగా ప్రతిదీ కూడా వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి వాళ్ళు గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నారు. వాళ్ళ క్రైస్తవులు ప్రధానంగా చూస్తే ఇది లవ్ జిహాద్ వీళ్ళు ఎట్లయితే చేస్తున్నారో ఇదే విధంగా వాళ్ళు లవ్ క్రూసేడ్స్ ని ప్రోత్సహిస్తున్నారు. ఇది బహుశా మనకి పదం వినటం కొత్తగా ఉండొచ్చు, కానీ పద్ధతి ఎప్పటి నుంచో జరుగుతుందండి. కేరళలో పర్టికులర్ గా చాలా విపరీతంగా జరుగుతుంది. ఏంటంటే అన్యమత స్త్రీలను, లేదంటే ఒరిస్సాలో కూడా మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఏదైతే కందమాల్లో అంతకుముందు గ్రాహం స్టెయిన్స్ ఇష్యూలో కూడా ఇదే ఆరోపణలు వచ్చినాయి అతని మీద. ఏంటంటే హిందూ స్త్రీలని ముస్లిం అదే క్రైస్తవ యువకులను వాళ్ళ మీదకి ప్రలోభపరిచి వాళ్ళని ఉసిగొల్పి ప్రేమ పేరుతో వాళ్ళని లోపరుచుకుని వివాహాలు చేసుకుని మతం మార్పించడం, ఇట్లాంటి చేష్టలు వాళ్ళు చాలా చేస్తున్నారండి. అవి మనకి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ రెండు ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా జరుగుతున్నాయి. ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. రైట్, విశ్వశాంతి కిరణ్ గారు, మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇటువంటి లవ్ జిహాద్ లేదా ఇందాక మీరు చెప్పిన లవ్ క్రూసేడ్ ఇటువంటివి ఏవైనా ఉదాహరణలు ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయండి. మనం హైదరాబాద్లో చూసుకుంటే ఒక పాస్టరు దాదాపుగా ఒక 16-17 మంది అమ్మాయిలని డబ్బిచ్చి హిందువుల్లో ధనవంతుల అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి ఉసిగొల్పడం, తీరా వాళ్ళు ఎప్పుడైతే ఈ లవ్ ట్రాప్ అయిన తర్వాత వారి ద్వారా వారి ఆస్తిపాస్తులను లాక్కోవడం, వారిని అవన్నీ లాక్కున్న తర్వాత అమ్మాయి ఇంకా నీకు సంబంధం లేదని చెప్పేసి వదిలేయడం లాంటివి చాలా జరిగే సమస్యలు. ఇవే కాకుండా మా ప్రాంత రీత్యా వస్తే ప్రేమ పేరుతో అబ్బాయి ఒక లాయర్ ఉండేవారు, ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. ఆయన ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి క్రైస్తవురాలు, ఈయన హిందూ. పెళ్లి చేసుకునేంత వరకు మామూలుగానే ప్రేమ అన్ని బాగానే సవ్యంగా సాగినాయి. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి బైబిల్నే నమ్మాలి, నువ్వు హిందూ పద్ధతిని పాటించకూడదు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవాలయాలకు వెళ్ళకూడదు, హిందూ పండుగలు చేయకూడదు అని చెప్పేసి చాలా తీవ్రంగా ఇచ్చేసేది. ఈయన ఇది కొంచెం కష్టంగా అనిపించి నన్ను ఇట్లా ఇది చేయడం కరెక్ట్ కాదు, అట్లా ఎవరైనా మతం మారి ఐ మీన్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా మతం మారి ప్రలోభ ఇది చేస్తే కనుక నేను డైవర్స్ తీసుకొచ్చి నేను డైవర్స్ తీసుకుంటాను అంటే, సరే మీరు డైవర్స్ తీసుకోండి అని చెప్పేసి అంతదాకా గొడవ తెచ్చి ఇప్పుడు ఆస్తి గురించి తగాదా బట్టి కోర్టులో ఉందన్నమాట ఆ విషయం. ఇలా ఒకటి కాదు, చాలా విషయాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ స్కూళ్ళలో వీటిలో చూసుకున్నట్లయితే మనం క్రైస్తవ స్కూళ్ళు, మిషనరీ స్కూళ్ళలో ఏదో విద్య బాగుంటుంది అని ఒక చిన్న అపనమ్మకంతో మన హిందువులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలకి స్కూల్లో ఏం బోధిస్తున్నారు అనే విషయాన్ని గమనించుకోకుండా స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. మా అనంతపురంలో ఎల్ఆర్జీ స్కూల్లో ఇటీవల ఒక సంఘటన జరిగింది. పిల్లలకి బైబిల్ పంచుతున్నారు, ఆ బైబిల్ వాక్యాలని రిసైట్ చేస్తున్నారు, అంటే చెప్పిస్తున్నారు, పలికిస్తున్నారు. దీన్ని ఏంటి అని చెప్పేసి అబ్బాయి తండ్రి వెళ్ళి అడిగాడనమాట. అడిగితే ఏం లేదు, మేము జస్ట్ ఇచ్చామంతే, పిల్లోడిని చదవమని మేము ప్రలోభాలకు గురి చేయలేదు అని చెప్పారు. కానీ పిల్లోడిని చదవమని చెప్పడం, తర్వాత పిల్లోడితో డైలీ చదివించడం, దాన్ని చాలా కుట్రపూరితంగా ఇచ్చేస్తున్నాం అనమాట. దీనికి సంబంధించి కోర్టులో ఇప్పుడు అనంతపురం కోర్టులో కేసు కూడా నడుస్తుంది దీనికి సంబంధించి. ఓకే, ఎంఎం రావు గారు, ఒక బేసిక్ పాయింటే, ముఖ్యంగా కులమతాలకు అతీతంగా ఉండేది ప్రేమ. ఆ ప్రేమ విషయంలో ఈ రాద్ధాంతం ఏంటి? ఇది కొంతమంది కుహనా మేధావులు వేస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం చెప్తారా? దీనికి సమాధానంగా ఈరోజు
ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో ఒక మంచి ఎడిటోరియల్ వచ్చింది. ఓకే, అది మంచి ఎడిటోరియల్ ఎందుకంటున్నానంటే రియల్ రెమెడీ ఫర్ క్యాస్ట్. అసలు క్యాస్ట్ మ్యారేజెస్ మనం పెంచితే ఎట్లా ఉంటుంది, డిఫరెంట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేయాలనే దాని మీద వాళ్ళు ఇస్తూ, ఇవి ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ మూలంగా మంచి పొటెన్సీ కలిగినటువంటి డిఫెక్ట్స్ లేనటువంటి పిల్లలు పుడతారు అనేటువంటిది చెబుతూ, దీన్ని లవ్ జిహాద్కి అనుగుణంగా వ్యతిరేకంగా, అంటే లవ్ జిహాద్కి సపోర్ట్ చేస్తూ అందులో చక్కగా ఏమిస్తారంటే నాట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ కూడా జరగాలి. ఇది ఒక రకంగా ఈ లవ్ జిహాద్ని ఎంకరేజ్ చేయటం అనమాట. అంటే ముస్లిమ్స్లోకి క్రిస్టియన్స్లోకి హిందూ యువతీ యువకులు పెళ్లిళ్ళు చేసుకోవాలి, తద్వారా మంచి సంతానం కలుగుతుందని. ఇంతకన్నా దరిద్రమైనటువంటి ఆలోచన మన దేశంలో ఇంటలెక్చువల్స్ చేస్తున్నారు అంటే నిజంగా ఆశ్చర్యపడాల్సి వస్తుంది. అది ఎడిటోరియల్స్ లో రాస్తున్నారు అంటే. కానీ నిజానికి ఇవన్నీ కూడాను ఇదివరకు జరిగినవే, ఇవన్నీ ఫెయిల్ అయినాయి. క్రిస్టియన్స్ మనకి ప్రతి 50 సంవత్సరాలకి వాళ్ళ ప్లాట్ మారుస్తూ వచ్చారు. మొదట క్రిస్టియన్ మెడికల్ కాలేజెస్ పెట్టి మొత్తము దేశం మొత్తాన్ని కూడాను క్రిస్టియనైజ్ చేయాలనుకున్నారు. అది ఫెయిల్ అయిపోయింది. క్రిస్టియన్ మెడికల్ కాలేజెస్ లో చదివినటువంటి ఏ ఒక్క యువకుడు కూడా డాక్టరు క్రిస్టియన్ కన్వర్ట్ కాలేదు. ఆ తర్వాత క్రిస్టియన్ స్కూల్స్ పెట్టి, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ పెట్టి తద్వారా మార్చాలనుకున్నారు. కానీ క్రిస్టియన్ స్కూల్స్ లో చదివినటువంటి విద్యార్థులు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని క్రిస్టియన్స్ గా మార్చడానికి ఒప్పుకోలేదు, వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఎక్కడా కూడా దాని ప్రభావం అనుకున్నంతగా క్రిస్టియన్స్ కి దొరకలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే లోయెస్ట్ క్యాడర్ లో ఉన్నటువంటి మనకి ఎకనామిక్ గా పూర్ గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను క్రిస్టియన్స్ గా మార్చాలి. తద్వారా వాళ్ళలో ఎక్కువ పిల్లల్ని కనేటువంటి అలవాటు ఉంటుంది. ఎకనామిక్ అప్పర్ క్లాసెస్ లో ఒకళ్ళు ఇద్దరు మాత్రమే ఉంటారు పిల్లలు. కాబట్టి లోయర్ క్యాడర్లో ఎక్కువ మంది పిల్లల్ని, ఇద్దరు ముగ్గురిని కనేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని మార్చాలనే ఉద్దేశంతో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇళ్లల్లో పనిచేసేటువంటి వాళ్ళందరినీ కూడాను, నిమ్న వర్గాలని మనం ఎవరైతే అంటుంటామో, ఎకనామికల్లీ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని క్రిస్టియన్స్గా, కట్టర్ క్రిస్టియన్స్గా వాళ్ళు మారుస్తున్నారు. ఈ విధంగా లవ్ క్రూసేడ్ క్రిస్టియన్స్ చేస్తున్నారు. లవ్ జిహాద్ మొత్తం మన దేశంలో ఉన్నటువంటి హిందూ యువతుల్ని అందరినీ కూడాను ముస్లిం యువతులుగా మార్చడం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికి రెమెడీస్ మనకి ఇతర దేశాలు కూడా ఈ బాధపడుతున్నాయి. అనేక రెమెడీస్ వస్తాను సార్. ఒకసారి కాలర్ తో మాట్లాడదాం. మొగల్తూరు నుంచి కాలర్ ఉన్నారు. గౌరీ గారు, మీ అభిప్రాయం ఏంటి? అది నిజంగా నిన్న ఇందాక లలిత్ కుమార్ గారు చెప్పారు చూసారా, అది నిజంగా అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. నిజంగా ముస్లిం అదే ఒక బ్రాహ్మణ వాళ్ళు మాట్లాడుతున్నది అదే పెళ్లి చేసుకున్నారు అని అన్నారు కదా ముస్లిం అమ్మాయిని. నిజంగా హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఒక ముస్లిం అమ్మాయి అయినా, క్రిస్టియన్ అమ్మాయి అయినా, ఏ అమ్మాయి అయినా నిజంగా వాళ్ళు పసుపు కుంకుమ ఒక ఇచ్చి మరీ పంపిస్తారు. అదే మన ముస్లిం దాంట్లో చూసుకుంటే అలా ఏం పంపించరు. ఆయన అన్నట్టుగా నిజంగా ఒక పిల్లల్ని కానీ యంత్రంగా కన్నా ఇంకా హీనంగా చూస్తారు. కానీ దాంట్లో మాత్రం ఒక ఛత్రపతి శివాజీయే కాదండి, ఇప్పుడు ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక అమ్మాయి హిందూ అయినా ముస్లిం అయినా పసుపు కుంకుమతోనే పంపిస్తారు. ఎందుకు? ఏ మతం వాళ్ళైనా మన సంప్రదాయాన్ని పాటిస్తారు. అదే ఒక పాకిస్తాన్ లో అయితే అలా ఇస్తారు చెప్పండి? అసలు బ్రతకనిస్తారా? అవును, శాస్త్ర ధర్మం నిజంగా చాలా హైలైట్ అని నేను చెప్తున్నాను అనమాట. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరీ గారు, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకునేందుకు. మురళీకృష్ణ గారు, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో విడదీసి ఈ ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. లైక్ బ్రాహ్మణ యువతిని పెళ్లి చేసుకుంటే 5 లక్షలు, లేదా ఒక క్షత్రియ యువత అయితే 4.5 లక్షలు, ఇక గుజరాత్లో ముఖ్యంగా పంజాబీ సిక్ యువత అయితే ఇంకో రేట్లు డిసైడ్ చేసి మరి వెళుతున్న పరిస్థితి. ఒక విజువల్ కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో కనిపించింది. ఒక వ్యక్తిని పట్టుకొని ఆయన్ని విచారిస్తే, గట్టిగా అడిగితే అతను చెప్తున్నాడు చాలా క్లియర్గా, నిజంగానే మాకు మదర్సా నుంచి డబ్బులు వస్తున్నాయని. ఇంత జరుగుతున్నా ఎందుకని ప్రభుత్వాలు ఒక చర్యల ఎందుకు తీసుకోవు? ఎందుకు ఒక సీరియస్గా ఈ అంశాన్ని పరిగణించవు? ఇన్నాళ్ళకి ఈ విషయం గురించి మనం సీరియస్గా చర్చిస్తున్నాం. ఇది ఇవాళ మొదలైంది కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ మన సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యాలు, ఇందాకే అనుకున్నాం, ఇంటలెక్చువల్ మేధావులు ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళు పైగా మీరు మొన్ననే కేరళ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఒక 24 ఏళ్ల అమ్మాయి ఒక ముస్లిం తోటి వెళ్ళిపోతే ఆమె తండ్రి కోర్టును ఆశ్రయించాడు. అమ్మాయిని తన అమ్మాయిని వాళ్ళు మాయ చేశారు, మోసం చేశారని.
కోర్టు తీర్పిచ్చింది లవ్ జిహాద్ ఇస్ అ రియాలిటీ అని చెప్పి ఆ అమ్మాయి తండ్రి వైపుగా వెళ్ళాలని కోర్టు తీర్పిచ్చింది. అప్పుడు మీరు గమనిస్తే అనేక మహిళా సంఘాలు 24 ఏళ్ళ అమ్మాయి ఆమె తనకేం కావాలో తను డిసైడ్ చేసుకోలేదా, ఈ కోర్టు మహిళకి శరీరం తప్పించి మెదడు లేదని భావిస్తోందా అని మొత్తం కోర్టు తీర్పు మీద ధ్వజమెత్తాయి. ఇది మన సమాజంలో జరుగుతూ వస్తుంది. అంటే ఒక సమస్యల మూలాల్లోకి వెళ్ళి దాని పుట్టుపూర్వతలు విచారించి చూసే కన్నా పైపైన చూసేసి ఒక అమ్మాయికి స్వేచ్ఛ లేదా, అంతే మహిళల హక్కులకు భంగం కలిగింది, లేకపోతే ఆమె ఒక హిందూ స్త్రీకి ముస్లిం స్త్రీని పెళ్లి చేసుకునే హక్కు లేదా, మీరు ఎందుకు మతం చూస్తున్నారు, ఇలాగా విడగొట్టి పైపైన చూసి దాని సమస్యని చర్చిస్తున్నారు. కానీ అసలు సమస్య లోతుగా వెళ్ళి దాని గురించి అసలు చర్చించే విషయం లేదు. పైగా ఇంటలెక్చువల్స్ అన్ని పేరుకి మనం అనుకుంటున్నాము మేధావులని, కానీ నిజానికి వాళ్ళ మెదడు దే ఆర్ ఆల్ బ్రెయిన్ వాష్డ్. ఒక సమస్యని ఒక రంగుద్రద్దంలో కాకుండా సమస్యగా చూడలేరు వాళ్ళు. ఇది ప్రస్తుతం వాళ్ళకి ఎక్కువగా గొంతుండటం ప్రచారంలో ఉండటంతో సమస్యని సరైన స్వరూపంలో చూడలేకపోతున్నాం. మీరు మరొక కోణంలో ఈ లవ్ జిహాద్లోకి వస్తే ఈ ప్రేమ అనేది పవిత్రమైన ప్రచారం ఎలాగో జరుగుతుంది. మీరు వీళ్ళిద్దరిని కులాలు ఎందుకు చూస్తారు, ప్రేమను చూడండి, ప్రేమ దైవం, ప్రేమే దైవం అంటాం. సో ఈ ప్రేమ అనే స్వరూపం ఏమిటనేది ఎవడూ చెప్పాడు. సో అక్కడ వస్తుంది మనకు సమస్య. ఒక యువతి యువకుల ప్రేమని మనం యువతి యువకులకు అసలు ప్రేమ ఏంటి, ఎంతో కాలం కలిసి బతికితే తప్పించి ఒక ప్రేమ అనే భావనకు అర్థం కాదు. ఎలాగో మీరు గమనిస్తే మన కవులు చెప్పారు ప్రేమ అంటే తల్లి, ప్రేమ అంటే తండ్రి అని. తల్లిదండ్రుల ప్రేమని ప్రేమగా పరిగణించడం లేదు ఈనాడు మన సమాజంలో. అక్కడ వస్తుంది మనకు సమస్య. పైగా మన ధర్మం గురించి కానీ మన ధర్మంలో ఉన్నటువంటి ఔన్నత్యం గురించి కానీ మనకి సరైన దృక్కోణంలో చెప్పేటువంటి వ్యవస్థ లేదు ఈనాడు ఈ సమాజంలో. ఒక ముస్లింకి మద్రసా ఉంది, ఒక క్రిస్టియన్కి చర్చ్ ఉన్నాయి, ఒక హిందువుకి ఎవరు చెప్తారు? ఈనాడు హిందూ ధర్మం అంటే ఏంటనే ప్రశ్న కూడా వస్తుంది, సమాధానం స్పష్టంగా లేదు. ఇక్కడ వస్తుంది మన గురించి, మన ధర్మం గురించి మనం గనక మన పిల్లలకు స్థాయి నుంచి చెప్పుకుంటే ఇలాంటి ప్రలోభాలకు లొంగరు, నిజానిజాలు గ్రహిస్తారు. రైట్. కొన్ని అంశాలు చూస్తే మొన్న ఇందాక సార్ చెప్పినట్టు హైకోర్టు దీనికి సంబంధించి స్పందించింది. హైకోర్టు చెప్పింది, కేరళ హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది లవ్ జిహాద్ అనే విషయం ఒకటి నిజంగా రియాలిటీలో కనిపిస్తోంది, దీని మీద ఇన్వెస్టిగేట్ చేయాలని. అటు సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది, సిబిఐ ఛార్జ్ షీట్ నమోదు చేసింది తారా విషయంలో. ఇదే లవ్ జిహాద్కి గురైన ఒక బాధితురాలి విషయంలో సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మరోవైపు ఇక్కడ ఏపీలోని పరిస్థితులు చూస్తే ఏపీ డీజీపీ స్వయంగా ప్రకటిస్తూ ఉన్నాడు 96% కేసులు మాత్రమే, లైక్ అపహరణ కేసులకు సంబంధించి కొంతమంది అమ్మాయిలు దొరకట్లేదు, ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలియట్లేదు, హ్యూమన్ ట్రాఫికింగా లేకపోతే లవ్ జిహాదియా ఇంకోటా అనే ఒక కోణంలో కూడా చర్చ నడుస్తోంది. ఇంత ఉన్నప్పటికీ ఈ లవ్ జిహాదీ మతం పేరుతో ఇటువంటి దాడి జరుగుతుందని ఒక ప్రభుత్వం ఎందుకు ఒక నిర్ధారణకు రాదు, ఎందుకు ఒక దానికి సంబంధించి పరిష్కార మార్గాలను అన్వేషించడానికి ఎందుకు చర్యలకు ఉపక్రమించదు? చాలా సింపుల్ అండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు కోర్టులు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, సిబిఐ ఉంది, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. కానీ వీళ్ళందరినీ ఖండించడానికి వీళ్ళు ఒక వ్యవస్థను తయారు చేసి పెట్టుకున్నారు. వాళ్ళే స్వయం ప్రకటిత మేధావులు, సెల్ఫ్ డిక్లేర్డ్ ఇంటలెక్చువల్స్ అనమాట వీళ్ళంతా. ఇంకా గట్టిగా చెప్పాలంటే దీస్ ఆర్ ఆల్ పెయిడ్ ఇంటలెక్చువల్స్. వీళ్ళు మనం ఏం చెప్పినా దాన్ని ఖండిస్తానికే సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఈ దేశంలో మైనార్టీలని భుజాన్ని ఎత్తుకోవడానికి, వీలైతే నెత్తిని పెట్టుకోవడానికి వీళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్తున్న ఇన్ని కేసెస్ ఇప్పుడు సెలబ్రిటీస్లోనే చూద్దాం, చాలా మందికి ఉన్నారు. చాలా మంది అమృత సింగ్ కానీ, సైఫ్ అలీ ఖాన్ కానీ, అర్బాజ్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, వీళ్ళందరూ కూడా హిందూ స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి పుట్టిన సంతతికి వాళ్ళు పెట్టుకున్న పేర్లు ఏంటి చూడండి, సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, ఆర్యన్ ఖాన్, ఇట్లా అందరూ ఖాన్లే వచ్చారు మళ్ళీ. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ టార్గెట్ అల్టిమేట్గా వచ్చేసి మత వ్యాప్తి. ఈ మత వ్యాప్తికి షార్ట్ కట్ ఏంటి? సింప్లెస్ట్ వే, నాట్ షార్ట్ కట్, సింప్లెస్ట్ వే. ఇప్పుడు 1951లో ముస్లిం పాపులేషన్ ఈ దేశంలో 3,61,00,000 ఉందండి. అంటే అప్పటి పాపులేషన్లో 9.8% వాళ్ళది. ఇప్పటికి వచ్చేపటికి వాళ్ళు దాదాపు 17,20,00,000 మంది ఉన్నట్టుగా రీసెంట్ సెన్సస్ చెప్తుంది. అంటే యాజ్ పర్ 2011 సెన్సస్ వాళ్ళ గ్రోత్ 16.76% ఉంటే హిందువులది 24.6% ఉంది. అదే 2001లో చూసుకోండి, ముస్లిమ్స్ది 19.92% ఉన్నారు గ్రోత్. అంటే వీళ్ళు గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటంటే ర్యాపిడ్గా ఎట్లా పెరగాలి, ఆల్ ఆఫ్ సడన్గా పెరగాలంటే ఏం చేయాలి? సైమల్టేనియస్గా హిందూ పాపులేషన్ గ్రోత్ ఆపేయాలి. అంటే హిందూ పాపులేషన్ గ్రోత్ ఆపేయాలంటే హిందువుల్లో ఎక్కడైతే బిడ్డలు కానీ క్షేత్రాలు ఉన్నాయో ఆ క్షేత్రాలను నాశనం చేస్తున్నారు వీళ్ళు. ఈ క్షేత్రాలని వాళ్ళు హైజాక్ చేసి వాళ్ళకి పిల్లల్ని కానీ యంత్రంగా మార్చుకుని వాళ్ళ జనాభాను వాళ్ళు పెంచుకుందాం అనుకుంటున్నారు. మీరు సినిమా ప్రసక్తి తీసుకొచ్చారు కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మీరు ఖాన్ల విషయం చెప్పాను, మీకు దేవానంద్ పేరు విని ఉంటారు. దేవానంద్ పెళ్లి చేసుకుంది ఒక క్రిస్టియన్, మోనా సింగ్. ఆమె ఇప్పటికి కూడా క్రిస్టియన్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. అంటే ఆమె మతం మారమని ఫోర్స్ చేయలేదు, మతం మారలేదు. అలాగే శశి కపూర్ జెన్నిఫర్ కెండాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె జెన్నిఫర్ కపూర్ అనే పేరు ఉంది కానీ జెన్నిఫర్ కెండాల్ గానే బతికింది, ఎక్కడ మతం మారలేని చెప్పలేదు.
ఇది ఉదాహరణ. ఇంకొక విషయం, చిన్న విషయం సార్. యాక్చువల్ ఈ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్కి పుట్టిన పిల్లలకి వాళ్ళు పెట్టుకున్న పేరేంటి? తైమూర్. ఈ తైమూర్ అనేవాడి చరిత్ర వాళ్ళు తెలిసి పెట్టుకున్నారా, తెలియక పెట్టుకున్నారా? అంత స్థాయిలో ఉన్న వాళ్ళు తెలియకుండా ఉండదు, డెఫినెట్ గా తెలుసు. అండ్ జోధా అక్బర్ గురించి కూడా ఒక టాపిక్ మాట్లాడుకుంటే, చాలా మంది మన సినిమా చూసేసి అక్బర్ని చేసుకుంటే జోధాకి అంత లిబరల్ గా ఉంది, అంతఃపురంలో కూడా తన కృష్ణాష్టమి హిందూ పండుగలు చేసుకుందని చెప్తారు. ఇప్పుడు జస్ట్ మతం మారుతున్నారా, లేదంటే వాళ్ళ పిల్లలకు పేర్లు మాత్రమే మారుతున్నాయి అనుకుంటే కాదండి, వాళ్ళ లక్షణాలు కూడా పూర్తిగా మారిపోతాయి. అక్బర్ని చేసుకున్న జోధా అక్బర్ జహాంగీర్ని కంది. ఆ జహాంగీర్ ఎటువంటి మతతత్వవాది, ఎటువంటి మత తీవ్రవాది, ఏ విధంగా హిందువుల్ని హింసించాడు కాలర్తో మాట్లాడదాం. శ్రీకాకుళం నుంచి కాలర్ ఉన్నారు. శంకర్రావు గారు, మీ అభిప్రాయం ఏంటి సార్? శంకర్రావు, హలో సార్ చెప్పండి సార్. సార్ నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, శంకర్రావుని. ఓకే చెప్పండి సార్. ఇది పెద్ద అంతర్జాతీయ కుట్ర సార్. ఇది జిహాద్ అనేది పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసి గెలవలేక వివిధ రూపంలో మన మీద దాడి చేస్తుంది సార్. సో ఈ అందులో భాగంగా లవ్ జిహాద్ ఒకటి, బ్లాస్ట్ భాగంగానే ఇవి ఇప్పుడు డ్రగ్స్ కూడా కొత్తగా ఇచ్చేస్తున్నారు. మన యువతలను అంతా దెబ్బతీయాలని, వాళ్ళ ఎదుగుదలను ఆపాలని వాళ్ళు కుట్రలు అనమాట, ఇవన్నీ చేస్తున్న కుట్రలు. సో మా బంధువుల అమ్మాయి కూడా ఒక అమ్మాయి ఆమెకి ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు సార్. సో ఈ విధంగా మన సమాజం మీద దాడి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్రావు గారు, మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. విశ్వశాంతి కిరణ్ గారు, దీనికి ప్రస్తుతం మీరు క్షేత్రస్థాయిలో కూడా మీరు అనేక అంశాలని చూస్తూ ఉన్నారు. అక్కడ ఇట్లాంటి ఏవైనా కేసెస్ వచ్చినప్పుడు కానీ, ఇటువంటి ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు కానీ పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ చేసే పరిస్థితి ఉంటే అప్పుడు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? పోలీసులకి చెప్పిన ప్రతిసారి కూడా ఏమంటారంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి, దీన్ని ఎక్కువ ఎలా ఎందుకు సెన్సిటివ్ ఇష్యూ అంటారు? మైనారిటీ ఇష్యూ కాబట్టి, మైనారిటీ ఇష్యూ కాబట్టి. ఎందుకంటే పోలీసులు కూడా మైనారిటీలు అనగానే వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచిస్తారు, కానీ ఇటుపక్క మెజారిటీ హిందువులు ఏమైపోతున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు మోసపోతున్నారు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. కేవలం మైనారిటీ అంశం కాబట్టి వాళ్ళకి సంబంధించి ఎంతవరకు ఆలోచిస్తారంటే ఇది చిన్న ఇష్యూ, ఇది పెద్ద ఇష్యూ బాబు, దీన్ని ఇష్యూ చేయకండి, ఏదన్నా కూడా కూర్చొని మాట్లాడదాంలేండి, ఇంతతో సరిపెట్టుకోండి, దీన్ని ఎక్కువ లీగల్గా ఎక్కువ పోకండి, దీనివల్ల మీకేం పెద్ద ఉపయోగం ఉండదు అంటారు. అసలు మేము ఉపయోగం కోసం కాదండి వచ్చిండేది, మా వాళ్ళు మేము రక్షించుకోవడానికి వచ్చాము అంటే కూడా అవి కాదండి, మీరు ఇప్పుడు అవసరం లేదు, దీని ఇక్కడితో ఆపండి అని చెప్పి చెప్పేస్తారు. ఓకే రైట్, ఇదే అంశానికి సంబంధించి పరిష్కార మార్గాలేంటి? ఎలా మన హిందుత్వాన్ని మనం రక్షించుకోవాలి, మన పిల్లల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఈ అంశానికి సంబంధించి ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద భారతి గారు మాట్లాడారు. వారు ఏం చెప్తారో విద్దాం. చేయి కలిపి ఈ మత మార్పిళ్లు ప్రలోభాలకు గురి చేసి అమాయకమైనటువంటి పేదలైనటువంటి మన హిందూ సోదరుల్ని ఎవరైతే మత మార్పులకు చేస్తున్నారో వారిని ఆటగట్టిద్దాం, వారిపైన యుద్ధాన్ని ప్రకటిద్దాం. అటువంటి కుయుక్తులు చేస్తూ మాయ మాటలు చెప్తున్నటువంటి పాస్టర్ల తాలూకా ఆటలు కట్టిద్దాం, వారిపైన కేసులు పెడదాం. మన హిందూ దేవీ దేవతల్ని ఎవరు కించపరిచినా కూడా వారిని కటకటాల్లో పెడదాం. ప్రతి ఒక్కరిపైన చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకోవడానికి మనందరం కూడా ముందుకు ఉద్యుక్తులం అవుదామని, ప్రతి హిందువు కూడా ఈ సంగ్రామంలో, ఈ గొప్ప యజ్ఞంలో పాల్గొని భాగస్వాములు కావాలని. రైట్, ఎంఎం రావు గారు, దీనికి పరిష్కారం ఏంటి, రెమెడీస్ చెప్తారా? పరిష్కారం మన సమాజంలో ఇదివరకు నుంచే ఉన్నాయి, వాటిని మనం కొంచెము నిశితంగా చూసినట్లయితే తెలుస్తుంది. ఒకప్పుడు మన దేశం సంఘటితంగా ఉంది కాబట్టి ఎన్ని దేశాల వాళ్ళు ఈ దేశంలోకి వచ్చి ఆ దేశాల యొక్క రిలిజన్స్కి హిందువులను మార్చాలని ప్రయత్నించినా కూడా అది జరగలేదు, వాళ్లే ఈ దేశంలో కలిసిపోయారు. అదేవిధంగా ఈనాటి సమాజం సంఘటితం కావాలి. సంఘటితం దేనికి కావాలి అంటే లవ్ జిహాద్ కానీ లవ్ క్రుసేడ్ ఈ రెండింటికి వ్యతిరేకంగా సంఘటన కావాలి. ఆ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళని ఈ దేశంలో కలిపేసుకోవటం కోసం ఈ దేశం యొక్క నాగరికులుగా అందరినీ ఇండియన్స్ కావాలి, అంతేగాని వాళ్ళు ముస్లిమ్స్గా ఉండడానికి వీల్లేదు, లేదా క్రైస్తవులుగా ఉండడానికి వీల్లేదు. ఇండియన్స్ అనేటువంటి పేరు మీద వాళ్ళు గనక చెప్పగలిగినట్లయితే ఆ విధంగా మనం మార్చాలి. ఇది వరకు జరిగినటువంటిది ఇదే. సెకులు, హూణులు, గ్రీకులు వీళ్ళందరూ కూడా భారతీయులు అయిపోయారు. భారతీయులు అయిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా హిందువులు అయ్యారు. అలాగే వీళ్ళని కూడా మనం భారతీయులుగా మార్చాలి ఒకటి. దానికి ఇంకా ఇతర దేశాలలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇస్కాన్ అనేటువంటి ఒక సంస్థ వెళ్ళి అక్కడ ఉన్న క్రైస్తవులందరినీ కూడాను కృష్ణతత్వానికి అనుకూలంగా మారుస్తూ హిందువులుగా బిహేవ్ చేసేట్టుగా ముందు చేసింది. వాళ్ళని మతం మారమని లేదు, కానీ ఆ విధంగా రోజు కృష్ణతత్వాన్ని పూజించేటువంటి వాళ్ళు ఆ తర్వాత హిందువులుగా అయ్యారు, వాళ్ళ పేర్లు మార్చుకున్నారు అన్ని హిందువులుగా. ఈ విధంగా మన దేశంలో ఉన్నటువంటి స్వామీజీలు, సాధువులు
ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో కూడా ఇస్కాన్ ఏ విధంగా ఇతర దేశాలన్నింటిలోనూ చేసిందో ఈ మన దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా ఈ విధంగా కృష్ణతత్వాన్ని కానీ శివతత్వాన్ని కానీ ఏదైనా సరే మన దేశంకు సంబంధించినటువంటి తత్వాన్ని వారు బోధిస్తూ క్రైస్తవ మతంలోకి చేరకుండా సంఘటిత పడాలి మన యొక్క పిల్లల్ని. ఇంతే కాకుండా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ని మనం డెఫినెట్ గా సపోర్ట్ చేయాలి, కానీ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ని ఈ దేశం సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ లో వాళ్ళు హిందువులుగానే ఉంటారు, ఇండియన్స్ గా ఉంటారు, కానీ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ లో వాళ్ళందరూ కూడా ఇతర దేశాలకు విడిపోయేందుకు మనకి ఇండోనేషియా అదే అయింది. ఇండోనేషియా అంతా ముస్లిం పాపులేషన్ కావడానికి కారణం ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ అని అభివృద్ధి చేసి అక్కడ మొత్తం ఇస్లామిక్ కంట్రీగా మారింది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎం రావు గారు, లలిత్ కుమార్ గారు, మురళీకృష్ణ గారు అండ్ విశ్వశాంతి కిరణ్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. లవ్ జిహాద్, లవ్ క్రూసైడ్ ఏదైనా సరే సార్ ఇందాక ఒక చిన్న మాటతోనే చాలా అద్భుతమైన కంక్లూజన్. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వేరు, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ వేరు. నిజంగా ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ అంటే ఈ దేశానికి సంబంధించి ఈ భారతీయ సంస్కృతిని, ఇంత అద్భుతమైన సంస్కృతిని వదిలిపెట్టడం, దాన్ని నుంచి ఖచ్చితంగా హిందూ సమాజం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనబడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లవ్ జిహాద్ పేరుతోనో, లవ్ క్రూసైడ్స్ పేరుతోనో ఇలా అనేక మంది కుట్రలు పన్నుతూ ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిల్ని ఆ మతంలోకి మార్చి క్షేత్రాన్ని ఖచ్చితంగా ఇప్పుడున్న మన భారతదేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి ఒక కుట్ర పన్నుతూ ఉన్నారు. ఈ కుట్రల విషయంలో హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఉన్నాం. అంతేకాదు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ కానీ లేదా ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా బాధితుల పక్షాన నిలవాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది. మతం పేరుతో ఈ మత మార్పిడులు ఒక కుట్రపూరితంగా జరుగుతున్నప్పుడు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఆ ప్రభుత్వాలు సరిగ్గా పనిచేసే విధంగా హిందూ సమాజంలో చైతన్యం రావాలని కోరుకుంటూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.